మిత్రమా, ప్రగతిశీల క్రియాశీలక సంఘాలను ఏకం చేయాలంటే కృష్ణమాదిగను అరెస్టు చేసినందుకు జైలుకు పంపించినందుకు మొదట క్షమాపణ చెప్పాలి, ముక్కు నేలకు రాయాలి. నక్సలైట్ల పేరు మీద ఎన్కౌంటర్లు చేసిన కుటుంబాల దగ్గరికి వెళ్ళి కేసీఆర్ వాళ్ళ కాళ్ళు కడిగి నెత్తి మీద నీళ్లు చల్లుకోవాలి. అదేవిధంగా ప్రజా సంఘాలకి 8 సంవత్సరాల నుంచి కనీసం వినడానికి విజ్ఞాపన పత్రాలు తీసుకోకపోవడానికి వాళ్ళకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వకపోవడం వల్ల ప్రజాస్వామ్యాన్ని హత్య చేసి ప్రజలకు ప్రజాస్వామ్యం పట్ల విశ్వాసం సన్నగిలే విధంగా వ్యవహరించినందుకు జాతికి క్షమాపణ చెప్పాలి. ఇక కమ్యూనిస్టులు వాళ్ళతో చేరడం అనేదాన్ని కుక్కతోక పట్టుకొని గోదావరి ఈదడం ఎలా ఉంటుందో కేసీఆర్తో కలిసి ఎన్నికల ప్రయాణం చేయడం కూడా మా మిత్రులకు అలానే ఉంటుంది. కుక్కతోక వంకర నుంచి చక్కగా ఎవ్వడు చేయలేడు. కట్టె కట్టినంత చెప్పి చక్కగా కనిపిస్తుంది, కట్టె తీయగానే అది మళ్ళీ అదే వంకరలు తిరుగుతుంది. కేసీఆర్ కూడా ఉప ఎన్నికలు ఉన్నాయి కాబట్టి కమ్యూనిస్టు సోదరులను దగ్గరికి తీసుకున్నాడు తప్పితే ఇది అయిపోయిన మరుక్షణం వాళ్ళను మళ్ళీ ఏ విధంగా సన్మానించాలనో అదే విధంగా సన్మానిస్తాడు. కాబట్టి అది కమ్యూనిస్టు సోదరులు ఆలోచన చేసుకోవాలి. ఇక కాంగ్రెస్, నేను మీకు ఒక కాగితం నేను ఒక ఒక్క నిమిషం, పేపర్ అసెంబ్లీలోది ఉంటుంది కదనే, అసెంబ్లీలో లిస్టుది ఏడు. మీకు చాలామంది కాంగ్రెస్ పని అయిపోయిందంటారు. ఈ దేశంలో శాసనసభ్యుల లెక్క తీస్తే 4042 ఉన్నాయి. 1443 బీజేపీకి ఉంటే 743 కాంగ్రెస్కు ఉన్నాయి. మిగతా తోక పార్టీలకు ఎవ్వరికి 100-150 కంటే ఎక్కువ లేవు. కాంగ్రెస్కు కాదు బీజేపీకి ప్రత్యామ్నాయం నేనని ఈడొకటి బయలుదేరుతాడు, వాడొకటి బయలుదేరుతారు. కాంగ్రెస్ పరిస్థితి బాగలేదని మీరు అనుకుంటున్న సందర్భంలో భారతీయ జనతా పార్టీకి ఉన్న దాంట్లో సగానికంటే ఎక్కువ శాసనసభ్యులు ఉన్నది ఓన్లీ కాంగ్రెస్కి. దేశంలో ఎవ్వరికి లేవు. ఇవాళ కేసీఆర్ ప్రత్యామ్నాయం అంటాడు, ఇంకోడో ప్రత్యామ్నాయం అంటారు. వాళ్ళకు ఉన్నదెంత? ఎవరికి 100-150 లేవు. ఈ దేశంలో బీజేపీకి 1443 మంది ఎమ్మెల్యేలు ఉంటే కాంగ్రెస్కి 743 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు మార్చి లెక్కల ప్రకారము. కేసీఆర్కు 103 మంది ఉన్నారు. అంటే బీజేపీలో 5% లేనోడు బీజేపీకి ప్రత్యామ్నాయం అయిపోతాడా? బీజేపీలో ఉన్నదాన్ని సగానికంటే ఎక్కువ ప్రత్యామ్నాయం ఎమ్మెల్యేలు ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రత్యామ్నాయం కాకుండా పోతుందా? అంటే ఏదో నోరు ఉంది కదా, నాలుగు ఉంది కదా, దానికి నరం లేదు, ఇది లేదు, దానికో జిఎస్టీ లేదు. కాబట్టి కేసీఆర్ ఎట్లాంటోడు అంటే, ఈ లిస్టు మీకు అందరికి ఇస్తే సోదరా, ఇగో ఈ కాగితం చూపిస్తున్నా, ఒక్కసారి చూడండి. ఇవి లిస్టు, ఒక్కొక్క పార్టీది లిస్ట్ అంత ఉంది. ఆప్కి ఎన్ని ఉన్నాయి, లేకపోతే వైఎస్ఆర్సీపీకి ఎన్ని ఉన్నాయి, డిఎంకేకి ఎన్ని ఉన్నాయి, టీఎంసీకి ఎన్ని ఉన్నాయి, ఇక్కడ లిస్ట్ ఉంది. ఈ లిస్ట్ ఇస్తా. ఈ లిస్టులో 1443 భారతీయ జనతా పార్టీకి ఉంటే 753 కాంగ్రెస్కి ఎమ్మెల్యేలు ఉన్నారు ఈ దేశంలో. ఇంత బలమైన కాంగ్రెస్ను ఇప్పుడు మేము గెలిచిన ప్రభుత్వాలు గుంజుకున్నాడబ్బా, ఆక్రమించుకున్నాడు. కర్ణాటక మేము గెలిచింది గుంజుకున్నాడా? మహారాష్ట్రలో మా ప్రభుత్వాన్ని గుంజుకున్నాడా? మధ్యప్రదేశ్లో మా ప్రభుత్వాన్ని గుంజుకున్నాడా? మిజోరంలో మా ప్రభుత్వాన్ని గుంజుకున్నాడా? 11 రాష్ట్రాలల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలను అధికారాన్ని ఉపయోగించి ఈడీని సిబిఐని ఉపయోగించి నరేంద్ర మోడీ దురాక్రమణ చేసిండు. దుర్మార్గుంది. కొంతసేపు రాజ్యం జరుగుద్ది. రావణాసురుడు కూడా జరిగింది కదా, దుర్యోధనుడు కూడా కొంతకాలం రాజ్యం జరిగింది కదా. సేమ్ బీజేపీ కూడా 11 రాష్ట్ర ప్రభుత్వాలను కూలగొట్టి ఆక్రమించుకున్నారు ఈ దేశంలో 8 ఏళ్లలో. ఇది చరిత్ర, నేను చెప్తలేను. అవన్నీ మా ప్రభుత్వాలే. ఎవరు కేసీఆర్, ఎవరు బీజేపీకి అనుకూలంగా ఉన్నారో ప్రభుత్వాల మీద పోలే. కేసీఆర్ అనుకూలంగా ఉన్నాడు కాబట్టి పోలేదు. నవీన్ పట్నాయక్ అనుకూలంగా ఉన్నాడు కాబట్టి వాళ్ళ మీదకి పోలేదు. ఇవాళ ఎవరైతే తన సామంత రాజులుగా ఉన్న ప్రాంతీయ పార్టీలు ఉన్నాయో, డిఎంకే వాళ్ళకి, ఏఐడిఎంకే వాళ్ళకి అనుకూలంగా ఉంది కాబట్టి కూలగొట్టలేదు. వాళ్ళకు అనుకూలంగా ఉన్న సామంత రాజుల యొక్క ప్రాంతీయ పార్టీల ప్రభుత్వాలను కూలగొట్టలేదు బీజేపీ. ఎక్కడెక్కడైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందో అన్ని రాష్ట్రంలో ప్రభుత్వాన్ని కూలగొట్టి దురాక్రమణ చేసిండు. దుర్మార్గానికి కూడా కొంతకాలం నడుస్తుంది. ఇప్పుడు ఆ దుర్మార్గులు నడుస్తుంది. సమయం వచ్చినప్పుడు ప్రజలు, విఘ్నులు విలువైన తీర్పిస్తారు.
ఏసీసీ మాతో ఎడగలిచినా మీరంతా ఉత్త గలీజోళ్ళని అంతా మాకు జట్టగడ గాంధీ బొమ్మ దగ్గర ఎవరైనా కూర్చోవచ్చు. బిర్లా టెంపుల్ పోయినావా? మెట్ల మీద ఎవడైనా వరుస కూర్చొని బిచ్చం ఎత్తుకోవచ్చు. వానికి వీనికి లింక్ ఏంది? పార్లమెంట్లో గాంధీ బొమ్మ దగ్గర ఏ రాజకీయ పార్టీ అయినా 10:30 నుంచి 11 వరకు వచ్చి ధర్నా కూర్చుంటారు. గలీజోళ్ళతో మాకెందుకు జట్ట కడతావా? రాహుల్ గాంధీ గారు స్పష్టంగా వరంగల్లో చెప్పిపోయిండు. అయినా కూడా మీరు ఇంకా గలీజోళ్ళను మమ్మల్ని ఒక జతను కడతారేంది? ఇజ్జత్ తక్కువ పనులు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు చేయదు. ప్రయత్నం నేనేం చెప్పిండు? కాంగ్రెస్కి ఓటేస్తే కనగల్ల వాగులు వేసినట్టు అన్నాడు. కాంగ్రెస్కి వేయకుంటే ఎవరికేమంటుండు? పోటీలు ఉన్నది ముగ్గురే, కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీ. బీజేపీ 3వ స్థానంలో ఉంది. తనకు ఓటేయమని అడిగిండంటే అర్థం ఉంది, తప్పు లేదు. ఎందుకంటే తన పార్టీని గెలిపించుకోవడం పార్టీ అధ్యక్షుడిగా ఆయన బాధ్యత. 3వ స్థానంలో ఉన్న బీజేపీ కాంగ్రెస్కి ఓటేయద్దంటే ఇప్పుడు ఈ ఓటర్ని ఎవరికి ఏమంటుండు? బీజేపీకి ఏమంటుండా? అంటే దాని అర్థమైంది, తాత్పర్యం ఏంది? కేసీఆర్కి ఇంత జ్ఞానం లేదా? తను ఏమనుకుంటా అంటే త్రికోణ పోటీ చేయడం ద్వారా తను గెలుస్తా అని ఒక దురభిప్రాయంతో ఉన్నాడు. లేని బీజేపీని ఊహించుకొని గాల్లో కత్తి తిప్పే ప్రయత్నం చేస్తున్నాడు. ఆ లేని బీజేపీ ఏమనుకుంటుందంటే కేసీఆరే అంటున్నాడంటే మాకు నిజంగానే ఏదో ఉన్నట్టుందని బండి సంజయ్ ఓ అని బయలుదేరాడు. కొత్త పిచ్చగాడు పొద్దుగూరు తిరగాడు అన్నట్టుగా ఆయన ఊర్లు పట్టుకొని తిరుగుతుండు. ఏం మాట్లాడుతుండో ఆయనకు అర్థం కాదు. నత్తి లేకుండా శుద్ధి లేకుండా ఒక పారాగ్రాఫ్ ఆయన చదవమను. ఇక ఆయన ఈ రాష్ట్రానికి ఏమవుతాడో అప్పుడు చెప్తాం. కానీ హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.